పరమభక్తి కలవారికి సులభముగా చిక్కునే. అయితే భగవంతుడు ఎవరికి తేలిగ్గా ఎవరికి చిక్కుతున్నాడంటే పరమభక్తి కలవాడికి. ఓ అలాగండి. పరమభక్తి కలవాడంటే అబ్సల్యూట్ అన్కండిషనల్ డివోషన్ కలిగినటువంటి వాడు అని పరమభక్తి అంటే. భక్తి లేని వారికి ఎంత పాండిత్యమున్ననో చిక్కడు. అక్కడ పక్కన మళ్ళీ కూడా పెట్టారు. నేను చాలా శాస్త్రాలు చదువుకున్నాను, బ్రహ్మసూత్రాలు చదువుకున్నాను అవచ్చు. భక్తి కనుక లేకపోతే, భక్తి అంటే ఏమిటి? పరమ ప్రేమ, అన్కండిషనల్ లవ్ కదా. అందుకని భక్తి కనుక లేకపోతే ఎంత పాండిత్యం ఉన్నా కూడా భగవంతుడు చిక్కడు. భగవంతుడి సామర్థ్యం గురించి మనం సందేహపడినా మనం పడేటువంటి సందేహం ఆయన సామర్థ్యానికి ఏమంటూ రాదంటున్నారు. ఇప్పుడు సర్వజ్ఞుడు అంటాం అంటే అన్నీ తెలిసినటువంటి వాడు కదా. ఓసారి లక్ష్మణైతంద్రుల వారితో ఒక ఆయన వచ్చి, మీకు తెలియదు కానీ మీరు సర్వజ్ఞులు అన్నాడు. అంటే ఆయన చాలా పొగుడుతున్నాం, అదే ఆయన ఎందుకు బాగా ఇచ్చేస్తున్నాను, మీకు తెలియదు కానీ తమ సర్వజ్ఞులు అన్నాడు. అంటే ఆయన అన్నారు, నా సర్వజ్ఞత్వం పండినట్టే ఉంది ఇప్పుడు అన్నారు. అంటే మీరు సర్వజ్ఞులు అంటే మీరు అన్నీ తెలిసిన వారని చెప్తూ మీకు తెలియదు కానీ అన్నా అంటే అర్థం ఏమిటి? రెండు పూర్తి. అందుకని భగవంతుడు సర్వాంతర్యామైనప్పుడు మంచి వాళ్ళలో మాత్రం అంతర్యామిగా ఉంటాడు, చెడ్డవాళ్ళలో కూడా ఉంటాడు. సర్వ అనేటువంటి ఉండకూడదు. అందుకని మన డెఫినేషన్స్తో మన కొలతలతో భగవంతుణ్ణి మనం చేయకూడదు. మన వాటికి అతీతమైనటువంటి వాడు భగవంతుడు.